పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, మీ కుమారుడు మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన పుణ్యమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించినైనా మాకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అంతకంటే ఉన్నతంగా తండ్రి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేమించిన మీ సన్నిధిలోకి చేరి మీ విలువైన సంగతులు తండ్రి మేము తెలుసుకోగలుగుటకు, మీ కృపలోనైనా ఆత్మీయంగా వర్ధిల్లగలుగుటకు మీరిచ్చినటువంటి ఈ మంచి సమయానికై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. చెప్పబడుతున్న ప్రతి మాటను ఆలోచించి మీ మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించి మీకిష్టులుగా మా జీవితాలను మలుచుకోగలుగుటకు సహాయత దయచేయమని, అలాగే నాయన మధ్యలో ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకునండి. వారి పరిచర్యను, వారి సంఘాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యంతో నింపమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్టేజి మీద ఆసీనులైనటువంటి ఆయా సంఘాలలో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి పెద్దలు, దైవజనులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ప్రేమించి ఈ ఒక్కరోజు మరి సభలో లేదా లేఖనాల పరిశోధనలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానించిన స్థానికంగా దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు, మరి ప్రియులు, సహోదరులు, మరి సురేష్ గారికి, మరి దేవుని వాక్యాన్ని ప్రేమించి చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి మరి ఇప్పటి వరకు ఒక చక్కటి అంశాన్ని మీరు విన్నారు. ప్రకటన గ్రంథములోని 24 పెద్దలు ఎవరు అని. ప్రియులరా, అలాగే మరొక మంచి సందర్భం లేదా అంశం, దేవునికై నీ బ్రతుకును పండిస్తావా, నీకై బ్రతికి ఆరని అగ్నిలో మండిస్తావా అన్నటువంటి మన జీవితాలకు అవసరమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుడి వాక్యంలో నుంచి మనం పరిశీలిద్దాం. ప్రియులరా, ఈ భూమి మీద మన జన్మ లేదా మన పుట్టుక మన ఇష్టాన్ని బట్టి జరిగింది కాదు అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రియులారా, మనము అనుకొని ఈ లోకానికి వచ్చిన వారము కాదు. మన జన్మ వెనుకాల సాక్షాత్తు దేవుని సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది అన్నదే బైబిల్ మనకు చెప్పిన నేటి మానవ జ్ఞానానికి తెలియని ఒక అద్భుతమైనటువంటి విషయం. ప్రియులారా, ఈరోజు మానవ సమాజం లోక జ్ఞానములో గొప్పగా ఎదుగుతుంది, కానీ దేవుని జ్ఞానంలో మనిషి నాటి నాటికి దిగజారిపోతున్నాడు అన్నది ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి సత్యం. ప్రియులారా,
దేవుని జ్ఞానానికి దూరము కాబట్టే ఈరోజు ప్రపంచ పరిస్థితి కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కానివ్వండి, ఏ దశకు దిగజారిపోతుందో తెలియనిది కాదు ప్రియులారా. మానవ విలువలన్నవి దినదినానికి అడుగంటిపోతున్నాయన్నది వాస్తవం. ఈరోజు మనుషుల మధ్య ప్రేమలు కరువవుతున్నాయి, విలువలు కరువవుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా మనిషి క్రూరుడుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లి అన్నది కానీ, తండ్రి అన్నది కానీ, భార్య పిల్లలన్న కనీసపు ఆలోచన కూడా లేకుండా మనిషి ఎంత భయంకరంగా మారుతున్నాడో ప్రతిదినం మనము పేపర్లో వస్తున్న వార్తలు కావచ్చు, టీవీ ఛానల్స్లో మనం వింటున్నటువంటి ఆ వార్తలు కానీ మనకు తెలియజేస్తున్నాయన్నది నిజం. ప్రేమ దేవుని పిల్లలారా, ఎందుకు ఇలా మారిపోతుంది సమాజము అని మనం అనుకుంటే కారణం ఒక్కటే. ఈ సమాజానికి దేవుని జ్ఞానం అన్నది దూరం కావుతుంది కనుక, దేవుని జ్ఞానం అన్నది మనుషులు తెలుసుకోలేకపోతున్నారు కనుక. ఏమంటే దేవుడు అనగానే ఆయన ఏదో దర్శించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు తప్ప, ఆయన ముందుకెళ్ళిపోయి ఒక దండం పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు తప్ప, ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు ఏంటివో, ఈ సమాజాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడో అన్న సంగతులు ఈ సమాజానికి చెప్పేవారు కరువైపోయారు. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అనగానే భక్తి లేదా సమాజానికంటే భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో ఏం నేర్చుకోగలుగుతున్నారంటే ఏమీ నేర్చుకోవటం లేదు. ఏమి నేర్చుకోవటం లేదు కనుకనే మనిషి దైవత్వాన్ని కోల్పోయాడు, చివరికి మానవత్వాన్ని కూడా కోల్పోయి మనిషి మనిషిలా బ్రతకటం లేదన్నది ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలను బట్టి మనం సులువుగా చెప్పచ్చు ప్రియులారా. అందుకే ఈ సమాజానికి బైబిల్ వినిపించాలి. బైబిల్లోనే దేవుని ఆవేదన కనబడుతుంది, బైబిల్లోనే దేవుని ఆశయాలు కనబడతాయి, బైబిల్లోనే మనిషి ఎలా బ్రతకాలని దేవుడు కలలు కంటున్నాడో ఆయన కన్న కలలన్నీ కూడా వాక్యములో చక్కగా వినబడుతూ ఉంటాయి ప్రియులారా. కానీ విచిత్రం ఏంటంటే ఏదైనా వినడానికి ఇష్టపడే మనిషి బైబిల్ వినడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇదే సాతాను యొక్క అతిపెద్ద తంత్రం. నువ్వు ఏదైనా విను, ఎందుకు? నువ్వు ఏది విన్నా నీ బ్రతుకు మారదు కాబట్టి. మన బ్రతుకును మార్చేది ఏదైనా ఉందా అంటే అది బైబిలే కనుక నువ్వు బైబిల్ వినకూడదు, నువ్వు వాక్యం వినకూడదు, వాక్యం ప్రకటించే వారిని మన వీధుల్లోనికి కూడా రానివ్వకూడదు. ఎందుకంటే వాక్యం వచ్చిందంటే అది హృదయాల్లోనికి జొరబడుతుంది, అది హృదయాలలోనికి వెళ్ళిందంటే మనుషుల బ్రతుకులను మారుస్తుంది. మనిషి మారడం అన్నది అపవాదికి ఇష్టం లేదు గనుకనే ఈరోజు వాక్యాన్ని తప్ప దేన్ని కాదనుకుంటున్నారు చెప్పండి ప్రియులారా. వాక్యాన్ని తప్ప దేన్ని అడ్డగిస్తున్నారు చెప్పండి. అశ్లీలముతో కూడుకున్న ఎవరి సినిమాలను అడ్డగించే వాళ్ళు ఉన్నారా? ద్వంద్వార్థాలతో కూడుకున్న సినీ పాటలను అడ్డగించే వాళ్ళు ఉన్నారా? సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాల విషయంలో ఏమంటే ఇది జరగకూడదని గలమెత్తే వాళ్ళు ఉన్నారా? దేని గురించి పట్టించుకోనని మనుషులు ఎవడు వాక్యం ప్రకటిస్తే మాత్రం అస్సలు ఒప్పుకోలేకపోతున్నారు ప్రియులారా. అంటే ఏంటి కారణం అన్నప్పుడు వాక్యం ప్రకటించబడితే మనిషి మారతాడు, మనిషి మారడం అపవాదికి ఇష్టం లేదు కనుక ప్రకటించబడకుండా ఉండాల్సింది వాక్యమేనని వాడు కంకణం కట్టుకొని తన అనుచరులతో తన మాట వింటున్న మనుష్యులతో వాక్యాన్ని దూరం చేయాలని నిజంగా ఈరోజు వాడు ఎంత ప్రయాసపడుతున్నాడో మనకు తెలియనిది కాదు. కానీ వాక్యాన్ని ప్రేమించే ఏమంటే మీలాంటి వారు ఉండడం అన్నది దేవుణ్ణి చాలా పెడుతుంది ప్రియులారా. ఇలాంటి దినాలలో కూడా దేవుణ్ణి కాదనుకొని తమకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న ఈ రోజుల్లో కూడా
ఏమండి వాక్యం అంటే పరిగెడుతున్నారు చూడండి. వాక్యం అంటే ఆసక్తి కలిగి బ్రతుకుతున్నారు చూడండి. వాక్యం కోసం ప్రయాసపడుతున్నారు చూడండి. నిజంగా వాళ్ళను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తుంటాడో చెప్పండి ప్రియులారా. నిజంగా మనల్ని చూసినప్పుడేనండి దేవుడికి అంతో ఇంతో ఆనందం. ప్రపంచాన్ని అంతా చూసి ఆనందపడాలనుకున్నాడు. అసలు ఆయన కన్న కలేంటి అన్నప్పుడు ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4, 6 వచనాలలో ఉన్న మాటలను ఒక్కసారి చూద్దాం ప్రియులారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అనే మాట ఉంది చూడండి ప్రియులారా. నిజంగా అద్భుతమైన మాట ప్రియులారా ఇది. ఈ మాటలో ఉన్నటువంటి సత్యం ఈరోజు సమాజానికి అర్థం కావడం లేదు. ఈ మాటలోనే దేవుడు తన మనస్సును మనకు విప్పి చెబుతున్నాడు. దేవుడు తనకున్నటువంటి తన ఆశను మన కళ్ళ ముందు పెడుతున్నాడు. దేవుడు తనకున్నటువంటి ప్రణాళికను మన ముందు పెట్టి తన మనస్సులో ఉన్నటువంటి ఆ ఆశను తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ఆయన ఏం చెబుతున్నాడు అన్నప్పుడు ఏమండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్న మాట ఉంది చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏది? ఈ లోకానికి నువ్వు నేను రావడం, ఈ భూమి మీదికి నీ జన్మ నా జన్మ జరగడం వెనుకాల ఎవరి ఇష్టం ఉంది, ఎవరి సంకల్పం ఉందన్నప్పుడు సాక్షాత్తు పరలోకమందున్న మన కనతండ్రి అయిన దేవుని దయా సంకల్పం ఉంది. ఆయన చిత్తం ఉంది ప్రేమైన దేవుని పిల్లలారా. ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అన్న మాట ఉంది చూడండి. ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే ఈ భూమి మీదికి రాబోతున్న మన గురించి ముందుగా దేవుడికున్న ఆలోచన, ముందుగా దేవుడికున్న ప్రణాళిక, ముందుగా ఆయనకున్న సంకల్పం ఏంటన్నప్పుడు మనము ఆయన కోసము బ్రతకాలన్నదే దేవుని ఆలోచన ప్రేమన దేవుని పిల్లలారా. ఈ భూమి మీదకి వస్తున్న మనం అందరము ఆయన కోసం బ్రతకాలి, ఆయన కలలు పండించాలి, ఆయన కోసం మన బ్రతుకులు పండించాలి అన్న ఒక ఉన్నతమైనటువంటి ఆశను దేవుడు బయట పెడుతున్నాడు చూడండి. నిజంగా అపోస్తుడైన పౌలు గారు ఆ రోజు ఎఫెసీ సంఘానికి ఈ మాట చెబుతున్నాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలియకుండా, ఎలా బ్రతుకుతున్నారో అర్థం కాకుండా, దేవుడంటే ఏంటో తెలియకుండా, దేవుడు అనుకొని తమ బ్రతుకుల్లో ఏ మార్పు లేకుండా తమ ఇష్టానికి బ్రతుకుతూ ఈ లోకాన్ని అనుభవిస్తూ తింటూ త్రాగుతూ ఏమండి తమకి నచ్చినట్లుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఇదే జీవితం అనుకుంటున్న వారికి ఏమంటే అపోస్తులైన పౌలు గారు దేవుని యొక్క సంకల్పాన్ని బయట పెడుతున్నాడు ప్రియులారా. మనం ఎందుకు వచ్చామో తెలుసా ఈ లోకానికి అని చెబుతున్నాడు ఆయన. నీ రాక వెనుకాల దేవుని చిత్తం ఉంది. నీ రాక వెనుకాల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు అని చెబుతున్నాడు చూడండి. మనలను తన కోసం నిర్ణయించుకున్నాడు, తన కోసము నిర్ణయించుకున్నాడు. తన కోసం బ్రతకాలని దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని చెబుతున్నాడు ప్రియులారా. ఈ బ్రతుకు ఎలా ఉండాలనుకున్నాడు అన్నప్పుడు ఆ కింది మాటను మనం చూడగలిగితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు
పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను? జగత్తుకు పునాది వేయబడక ముందా? అంటే ఈ లోకాలు పుట్టక ముందే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. అంటే నీ గురించి దేవుడి ఆలోచన ఎంత గొప్పది, నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశలు ఎంత గొప్పవి ప్రేమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు ఏ ఆలోచన అన్నది మనుషులు చేయకుండా, దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉందన్న సంగతి ఎరుగక, దేవుడు నా మీద ఎన్నో కలలు కన్నాడు, ఆ కలలు పండించడానికే నేను ఈ భూమి మీదికి ఆయా తరాలను బట్టి వచ్చాను అన్నటువంటి సత్యం ఎరుగక, నేను పుట్టిందే తినడానికి అనుకుంటూ, నేను పుట్టిందే తిరగడానికి అనుకుంటూ, నేను పుట్టిందే నా ఇష్టానికి బ్రతకడానికి అనుకుంటూ, మనిషి తన జీవితాన్ని ఎంత దౌర్భాగ్యకరంగా మార్చుకుంటున్నాడో ఈ సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన కోరుకున్న కోరికలన్నీ కూడా కళ్ళలైపోతున్నాయి ఈ సమాజంలో. ఎప్పటి నుంచి అన్నప్పుడు ప్రారంభము నుంచే ఈ లోకానికి వచ్చిన మన గురించి ఆయనకున్న కల ఏంటో తెలుసా? మనం దేవుని కోసం గొప్పగా బ్రతకాలని, మన బ్రతుకులలో మనం దేవుడి కోసం ఫలించాలని. ఏదైనా ఫలించాలని కదా ఆశపడతాం ప్రేమన దేవుని పిల్లలారా. మనం పెంచుకునే ఏ మొక్క గురించి కానీ, ఏ చెట్టు గురించి కానీ, ఏ పక్షి గురించి కానీ మనం ఆలోచిస్తే ఏం కోరుకుంటాం చెప్పండి? అవి ఫలించాలని కోరుకుంటాం. ఒక మొక్కను నాటుకున్నాం అనుకోండి ఇంటి ముందు పెరట్లో, ఆ మొక్క చక్కగా పువ్వులు ఫలిస్తేనే ఆ మొక్కను నాటుకున్నందుకు నీకు ఆనందం. అది ఫలించలేదనుకోండి, దానికి నీరు పోసినా, దానికి ఎరువేసినా అది ఫలించకపోతే పెంచుకుంటున్న నీకు బాధ తప్ప ఆనందం ఏముంటుంది? అలాగే ఒక చెట్టును మనం పెంచుకుంటున్నప్పుడు అది ఫలాలు ఫలించాలి, అది ఫలిస్తేనే మనకు ఆనందం. ఫలించగా మోడు బారింది అయిపోతే ఆ చెట్టును పెంచుకున్నందుకు బాధపడిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా. అలాగే ఒక కోడిని మనం పెంచుకుంటున్నప్పుడు అది కూడా ఫలించాలి, గుడ్లు పెట్టాలది, పిల్లల్ని చేయాలది. అలా అది మంచిగా గుడ్లు పెట్టి మంచిగా పిల్లల్ని చేసింది అనుకోండి, ఎంత ఆనందపడిపోతాం. కనబడిన వాళ్ళతో చెబుతుంటాం, మా కోడి 12 పిల్లలను లేపిందండి అని, మా కోడి డజన్ పిల్లలను పెట్టిందండి. నిజంగా ఎంత ఆనందంగా చెప్పుకుంటాం. అలా కాకుండా మనం పెంచుకుంటున్న కోడి గుడ్డే పెట్టలేదు అనుకోండి, దాన్ని చూసి ఏమనుకుంటాం, ఎందుకు ఇది గుడ్డు పెట్టని కోడి అవసరమా నాకు, ఎప్పుడు కోసేద్దామా అని ఆలోచిస్తాం. ఒకవేళ గుడ్డు పెడుతుంది, పెట్టేదేదో నీ ఇంట్లో పెట్టకుండా పక్కింట్లో పెట్టింది అనుకోండి, పొరపాటున పక్కింట్లో పెట్టినా ఒప్పుకోం మనం. పక్కింట్లో పెట్టినా కూడా కోసేయాలనుకుంటాం, కానీ పెడితే పెట్టింది లేండి ఎక్కడో ఒక చోట అనుకుంటామా? అది మన ఇంట్లోనే పెట్టాలా, మన ఇంట్లోనే పొదగాల, మనకే పిల్లలను లేపాలా? ఇలాగే కదా మనం ఆలోచిస్తాం. మరి ఫలించని ఒక మొక్కను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడం, దాన్ని పెరికేస్తాం. ఫలించని ఒక చెట్టును ఉంచుకోవడానికి ఇష్టపడం, దాన్ని నరికేస్తాం. మన కోసం గుడ్డు పెట్టని కోడిని మనం ఇష్టపడ్డాం, దాన్ని కోసేస్తాం. మరి ఇవన్నీ మనకి ఇంత చక్కగా మనకు అర్థమైనప్పుడు దేవుడు కూడా మనల్ని ఈ లోకానికి పంపి ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఆయన ఏం కోరుకున్నాడో ఒక మంచి మాట ఆదికాండము ప్రారంభానికి వెళ్దాం ఒక్కసారి. మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం ప్రేమైన దేవుని పిల్లలారా. 28వ వచనం. ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు ఈ మాట మనం వింటూ ఉంటాం. వివాహ సందర్భంలో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడండి. దేవుడు ఇచ్చే గర్భఫలాల కోసం మాట్లాడుకుంటాం. దేవుడు ఇచ్చే గర్భఫలాల కోసం మాట్లాడుకుంటాం. ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ ఫలించి అనగానే కేవలం గర్భఫలాల గురించేనా? అంటే బ్రతుకులో ఫలింపొద్దా? ఆయన ఫలించమన్నాడు అంటే అన్ని విషయాలలో ఫలించాలి మనం. ఒక్క పిల్లల విషయంలోనంటే ఈ విషయంలో ఏ లోటు లేదు ఈరోజు.
ప్రపంచంలో నాటికి జనాభా పెరగడమే తప్ప తరగడం లేదండి. ఏమండి ఈరోజు ప్రపంచ జనాభా ఎంత అంటే సుమారు 850 కోట్లు రీచ్ అయిపోయింది. అంటే ఈ విషయంలో చక్కగా ఫలిస్తున్నాం. అసలు ఈ ఫలింపు ఒక్కటే కాదు, బ్రతుకులో ఫలింపు. నువ్వు దేవుని కొరకు కూడా ఫలించాలి. నీ జీవితంలో దేవుని భావాలతో కూడిన ఒక ఉన్నతమైనటువంటి జీవితం కూడా దేవుడికి కనిపించాలి. ఆ ఫలింపు కూడా ఉండాలి. ఆ ఫలింపులో మాత్రం మనిషి ఫెయిల్ అయిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు మంచిలో ఫలించాలనుకుంటున్నాడు. దేవుడు తన ఆలోచనలలో ఫలించాలనుకుంటున్నాడు. దేవుడు తన కన్న కలలను నువ్వు పండిస్తూ ఫలించాలనుకుంటే ఎవడి నోవహు గారి కాలం వచ్చేటప్పటికి ఎవడి ఫలించారు ఎందులో తెలుసా? చెడుతనములో ఫలించారు. ఎందులో గొప్పవాళ్ళైపోయారు? ఎవడి చెడుతనములో గొప్పవారైపోయారు. అది కూడా ఫలింపే. దేవుడు ఫలించాలనుకున్నది ఎవడి చెడుతనములో కాదు ప్రేమన దేవుని పిల్లలారా, నీతిలో ఫలించాలి. దేవుడు అనుకున్న ఆలోచనలలో ఫలించాలి. దేవుణ్ణి ఆనంద పెట్టే విధంగా మన బ్రతుకులు ఉండాలని దేవుడు అనుకుంటే ఎవడి చెడుతనములో ఫలించారు. ఈ ఫలాల కోసం కాదు కదా, ఈ ఫలాల గురించి కాదు దేవుడు కోరుకునేది. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు కోసం కూడా ఎవడు దేవుడు ఒక మాట చెబుతాడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమండి ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొచ్చాడో మనకు తెలుసు. ఐగుప్తులో బానిసత్వములో మ్రగ్గిపోతున్నటువంటి వారిని ఏమండి అబ్రహాం గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి మాటను బట్టి ఏమండి ఈ మోషే గారిని పుట్టించి మోషే గారి ద్వారా ఏమండి ఒక స్వతంత్ర దేశానికి నడిపించి ఆ స్వతంత్ర దేశంలో తన కోసం ఎలా బ్రతకాలో ఏమండి చక్కని కట్టుబాట్లు ఇచ్చాడు కదా. ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని అద్భుతమైనటువంటి ధర్మాన్ని పెట్టాడు కదా. అద్భుతమైనటువంటి చట్టాన్ని నియమించి ఈ చట్టానుసారంగా బ్రతుకుతూ నా కోసం ఫలించండి అని దేవుడు కోరుకుంటే వాళ్ళ బ్రతుకేమైందో ఏమన్నా ఆ తర్వాత దేవుడు చెబుతూ ఎంత బాధపడుతున్నాడు చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము ఒక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము నుంచి ప్రేమన దేవుని పిల్లలారా, మొదటి వచనము నుంచి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను అన్నాడండి. అది కారు ద్రాక్షలు కాచెను. ప్రేమన దేవుని వారలారా, ఆ ద్రాక్ష తోట కోసం ఏమండి యజమాని పడిన కష్టాన్ని చెప్పాడు ముందు. ఎంత కష్టం తీసుకున్నాడంటే ప్రియులారా, సత్తువ భూమి గల కొండ మీద ఆ ద్రాక్ష తోటను వేశాడు ప్రియులారా. సత్తువ భూమి, సత్తువ భూమి, భూమి ఏమైనా పనికిరానిదా? భూమి చాలా సత్తువ కలిగింది. సత్తువ గల భూమిలోనే ఆ ద్రాక్ష తోట వేశాడు. మరలా ఆయన దానిని బాగా త్రొవ్వానంటున్నాడు, రాళ్లను ఏరేశానంటున్నాడు. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలి, ఇదండి దేవుడి ఆశ. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలు కావాలి, నాకు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి అంటున్నాడు చూడండి. ఆ ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు కాచెను. ఏమండి ఏం తక్కువ చేశాడు యజమాని చెప్పండి? ఏం తక్కువ చేశాడు? ఏమండి భూమి సత్తువ కలిగిన భూమి, పోనీ ద్రాక్ష తీగల, అవి కూడా ఏమండి ఎలాంటి తీగలు అన్నాడు? ద్రాక్ష తీగలు కూడా
ఏమండి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగల్ని నాటాడు. కానీ ఎందుకు ఇలా అయింది అని దేవుడు బాధపడుతున్నాడు. ఇంతకీ ఎవరైనా బాధపడుతున్నది ద్రాక్ష తోట గురించి కాదు ప్రియులారా. మనకు అర్థం కావడానికి, ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి అర్థం కావడానికి, వాళ్ళ ప్రాంతంలో ఎక్కువ ద్రాక్ష తోటలు ఉంటాయి గనుక, వాటి కోసం వాళ్ళు కష్టపడుతుంటారు గనుక, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమండి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంతకీ ఎవరి కోసం ఇదంతా అన్నప్పుడు 7వ వచనంలో ఆయన బాధ చెప్పుకుంటున్నాడు చూడండి. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అంటే ఇంతకీ ద్రాక్ష తోట అనగానే ద్రాక్ష తోట కాదు, ఇశ్రాయేలు వంశమే ఏమండి యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ఏమండి ఎంత చక్కగా ఎక్కడో మగ్గిపోతున్నటువంటి వాళ్ళను, బానిసత్వంలో మగ్గుతున్న వాళ్ళను చక్కగా వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి, వాళ్ళకంటూ అమూల్యమైనటువంటి ప్రపంచంలో ఏ జనాంగానికి లేని చట్టాన్ని, కట్టడలను, ధర్మాన్ని వాళ్ళ మధ్యలో పెట్టి, వాళ్ళకంటూ ప్రవక్తలను పెట్టి, ఈ మాటల చొప్పున మీరు బ్రతకండని ఏ లోటు చేయకుండా అన్ని విధాల వాళ్ళను ఆయన దీవించుకుంటూ వస్తే, ప్రేమ దేవుని పిల్లలారా, వాళ్ళ బ్రతుకు ఎలా మారిపోయిందని చెప్తున్నాడు. చివరికి ఫలాలు చూస్తే కారు ద్రాక్షలైపోయారు వాళ్ళు. వాళ్ళ ఫలాలు చూసినప్పుడు దేవుడు ఆనందించే ఫలాలు కావవి, దేవుడు అనుభవించే ఫలాలు కావు. ఏమన్నా ఆయన కష్టాన్ని తీసుకున్నారు, ఆయనకు పనికిరాని వారిగా మారిపోయారు ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే దేవుడు ఎవరి కోసం చెబుతున్నాడు ఈ మాటలు అన్నప్పుడు ఇశ్రాయేలు వారి గురించి చెబుతున్నాడు. వాళ్ళ బ్రతుకు బాగులేదని చెబుతున్నాడు. న్యాయము కావాలనని చూడగా బలాత్కారం కనబడుతుంది. వాళ్ళు మంచిగా బ్రతుకుతారని, నీతిగా బ్రతుకుతారనుకుంటే నీతి కనిపించలేదు. ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, దుర్మార్గం. ఎందుకు ఇలా అయిపోయారని ఏమంటే దేవుడు వేదన చెందాడు ఆ రోజు. ఏమంటే వేదన చెందాడు కనుకనే వాళ్ళ బ్రతుకులు బాగులేవు కనుకనే ఏమంటే వాళ్ళ ముగింపు ఏమైపోయిందో మనకు తెలుసు ప్రియులారా. ఏమండి విడిపోయిన తర్వాత, ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత, ఏమంటే ఇశ్రాయేలీలుగా యూదులుగా విడిపోయిన తర్వాత, ఏమంటే ఇశ్రాయేలీల ముగింపు ఏంటి? అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు వాళ్ళంతాను. మరి యూదుల గురించి ఆలోచిస్తే వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఏమంటే ఇచ్చిన మాటను బట్టి వాళ్ళని నిలవబెట్టాడే కానీ వాళ్ళ ముగింపు కూడా మనం ఆలోచిస్తే ఏమంటే వాళ్ళు కూడా పాడైపోయిన వారిగానే కనబడుతున్నారు ప్రియులారా. దీనికి కారణం ఏంటన్నప్పుడు దేవుడి కొరకు ఫలించకపోవడాన్ని బట్టి వాళ్ళ ముగింపు చాలా భయంకరంగా మారిపోయింది. అంటే దేవుడు ఫలాలు కావాలనుకుంటున్నాడు, కానీ ఆ ఫలాలు మనుషుల బ్రతుకుల్లో చూడలేకపోతున్నారు. అయితే ప్రేమన దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఇశ్రాయేలీలు బ్రతకలేకపోయారు అని మనం అనుకుంటే, ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఏమండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా? ఈరోజు సంఘములోనికి. ఈరోజు సంఘములోనికి మనం రాగలుగుతున్నామంటే, ఈరోజు దేవుడి రాజ్యమైన ఈ సంఘములో మనం కూర్చోగలుగుతున్నామంటే, ఏమండి దేవుణ్ణి తండ్రిగా మనం ఆరాధించగలుగుతున్నామంటే, పరలోకం వెళతాననే ఒక నిరీక్షణతో మనం బ్రతకగలుగుతున్నామంటే, నిజంగా ఇందులో నీ గొప్పతనం, నా గొప్పతనం ఏమైనా ఉందా చెప్పండి? నేను గొప్పోణ్ణి కాబట్టి సంఘంలోనికి వచ్చానంటావా? మన గొప్పతనం ఏముంది? ఇక్కడ కూడా దేవుడే కదా మనల్ని ప్రేమించాడు, దేవుడే కదా మన పట్ల కృప చూపించాడు. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన వరమే తప్ప ఏమంటే మన శక్తి, మన బలము, మన యొక్క తెలివితేటలు కాదు కదా. మనల్ని ప్రేమించాడు ఆయన. మనల్ని ప్రేమించి క్రీస్తు యేసు వారిని మన కోసం ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మన నిమిత్తం శిలువలో బలి చేసి, ఆయన బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మన సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఈరోజు నిన్ను నన్ను తన ప్రేమ చేత ఆకర్షించుకున్నాడు. ఈరోజు మనం సంఘములోనికి రాగలిగామంటే ఆయన ప్రేమే, ఆయన కృపే. ఆయనే కదా దైవజనులను మన మధ్యకు పంపించాడు. ఈరోజు నువ్వు సంఘంలో కూర్చొని ఉండొచ్చు. ఇక్కడికి రావడానికి నీ ప్రారంభ దినాన్ని ఆలోచించు. ఏ సేవకుని నోటో నీ దగ్గరికి దేవుడి మాటలు వచ్చాయి, అందులో నీ కష్టం ఏముంది?
ఈ దైవజనుడు ఏమంటే ఏ రీతిలో మీ దగ్గరికి వాక్యం తెచ్చారో ఆ వాక్యం విన్నారంటే అది కూడా దేవుని కృపే. అంటే మనం కృపచేత రక్షింపబడ్డాం. ఈరోజు మనం దేవుడి రాజ్యంలోనికి వచ్చామంటే నిజంగా మన పట్ల కూడా దేవుడు ఎంత మహాకృప చూపించాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఒకనాడు ఇశ్రాయేళ్ల పట్ల కూడా దేవుడు తన కృప చూపించాడు. కానీ ఆయన కృపను ఆయన ప్రేమను వాళ్ళు ఏమండి పెడచెవిన పెట్టి ఏమండి కారు ద్రాక్షలుగా మారిపోయారు. దేవునికి పనికిరాని వారిగా మారిపోయారు. దేవుణ్ణి బాధ పెట్టిన వారు అయ్యారు. చివరికి దేవుడి చేతిలో బాధ నొందడానికి చెరలోనికి వెళ్ళిపోయారు ప్రేమ దేవుని పిల్లలారా. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మహాకృపను బట్టే కదా రాగలిగాం. సంఘములోనికి రావడం అంటే ఏమండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాభాగ్యం ఇది. చాలామందికి సంఘపు విలువ తెలియక ఏమండి సంఘానికి రాకుండా మానుకుంటుంటారండి. తప్పు చేయడం అది 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 ఏమండి ఘోరమైన పాపం. వ్యభిచారం పాపం అనుకుంటున్నారేమో. వ్యభిచారం కంటే పాపం ఏంటో చెప్పమంటారా? నువ్వు సంఘానికి రాకుండా మానుకోవడం వ్యభిచారం కంటే గొప్ప పాపం అది. దేవుడు ప్రేమించి నిన్ను సంఘములోనికి తెస్తే నువ్వు భయం లేకుండా సంఘాన్ని మానుకుంటున్నావు చూడు, ఇది పాపం కాదనుకుంటున్నావా? దేవుడు నిన్ను కరుణించి నీ పాపము నుంచి నిన్ను విడిపించి తన రాజ్యంలోనికి చేర్చుకుంటే నువ్వు లెక్క లేకుండా నువ్వు బయట తిరుగుతున్నావంటే ఆదివారము లేదా సంఘ కార్యక్రమాల రోజున నువ్వు కనబడకుండా ఏదో పని మీద వెళుతున్నావంటే నువ్వు చేస్తున్నది ఏంటనుకుంటున్నావు? ఇది కూడా పాపమే. ఆయన చూపిన ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయడమే. అందుకే మనం ఎంత అదృష్టవంతులం ప్రియులారా. ఎందుకంటే ఎందరో ఈరోజు ఈ మహాకృపకు నోచుకొనక ఏమండి లోకంలో ఉన్నారు. వాళ్ళు చస్తే ఏమైపోతారో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు మేము గొప్పగా బ్రతుకుతున్నామని. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆస్తులు అంతస్తులు సమకూర్చుకున్నామని. వాళ్ళు అనుకోవచ్చు మేము గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నామని. ఏమండి కన్ను మూస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్క క్షణములో పాతాళానికి జారిపోవాలి. కానీ ఏమండి నీకు నాకున్న నిరీక్షణ, నీకు నాకున్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఏమండి ఎదురు చూపేంటి? మరణం అన్నది వస్తే నా తండ్రి చెంతకి వెళ్ళిపోతాను, మరణం అన్నది వస్తే ఆ మహాలోకానికి నేను వారసుని అవుతానని ఏమండి ఎంత ఆనందంగా బ్రతకగలుగుతున్నాం. ఈ నిరీక్షణ నీలోనికి రావడానికి కారణం ఏంటన్నప్పుడు కేవలం యేసుక్రీస్తును నువ్వు అంగీకరించబట్టే కదా. అంటే ఈ మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఎక్కడో లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, అవిధేయులుగా ఉన్న మనల్ని కూడా ప్రేమించి సంఘములోనికి తెచ్చుకున్న తర్వాత ఈ సంఘములోను నమ్మకంగా బ్రతకాలి దేవుడికి. ఒకప్పుడు నమ్మకంగా బ్రతకని ఇశ్రాయేళ్ల జీవితాన్ని అడుగడుగున మన ముందెందుకు పెట్టారో తెలుసా? కొత్త నిబంధనలో వాళ్ళ బ్రతుకులు పాడైపోయి పోగొట్టుకున్నారు వాళ్ళు దేవుడి మహాభాగ్యాన్ని. నువ్వెక్కడ పోగొట్టుకుంటావో అని ఏమండి అడుగడుగున వాళ్ళ జీవితాలను మన కళ్ళ ముందు పెడుతూ మనల్ని జాగ్రత్త పరుస్తున్నారు భక్తులంతాను. కానీ మనం కూడా ఎలా మారిపోతున్నాం? మనం కూడా చివరికి భయము లేని వారిగా మారిపోతున్నాం. దేవుడి కోసం బ్రతకడానికి నేను వచ్చానని, దేవుడి కోసం నేను కూడా ఫలించాలని, ఫలించకపోతే నన్ను బట్టి కూడా దేవుడు బాధపడతాడని, దేవుణ్ణి బాధ పెట్టిన ఏ ఒక్కరు నిత్య జీవానికి వెళ్ళడం అసాధ్యమన్న సంగతి ఏమంటే అర్థం కాకపోతే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా. కనుక ఏం చెబుతున్నాడో నూతన నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములోనికి వచ్చిన నీ గురించి కూడా ఏమంటే అపోస్తులుడైన పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు చూడండి. జాగ్రత్తగా మాటను చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం ప్రేమన దేవుని పిల్లలారా. రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చెబుతున్నాడు. ఎవరికి? ఏమంటే మనతో చెబుతున్నాడు. ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం ద్వారా. కావున నా సహోదరులారా, మనము ఇశ్రాయేలీలు, ఒకప్పుడు ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు నిన్ను కోరుకున్నాడు దేవుడు, నిన్ను ఆకర్షించుకున్నాడు దేవుడు, నిన్ను తన సంఘములో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవునికి కుమారుడవు, కుమార్తెవు. కనుక మనము దేవుని కొరకు ఫలమును ఫలించాలి, మర్చిపోకండి. అందుకే నిన్ను క్రీస్తులో నుండి నిన్ను బ్రతికించుకున్నాడు. మృతులలో నుండి నిన్ను లేపుకొని సజీవునిగా సంఘములో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు? కూర్చున్న నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలి.
మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. ఆయన ఫలాలు ఫలించాలనుకుంటుంటే నువ్వు సంఘానికే రాకుండా మానుకుంటున్నావు. అసలు ఆయన కోరిక ఏంటి, నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకో. ఆయనేమో ఫలాలు చూడాలనుకుంటున్నాడు. నీ పరిస్థితి చూస్తే నువ్వు నెలలో 4 వారాలు సరిగా సంఘానికే రాలేకున్నావు. ఇక నువ్వెప్పుడు ఫలాలు ఫలిస్తావు? ఫలాలు ఫలించాలంటే ముందు నీలో ఒక క్రమమైన జీవితం ఉండాలి కదా. ఒక క్రమమైనటువంటి బ్రతుకు ప్రారంభం కావాలి. అసలు సంఘానికి రావడములోనే ఎంతమంది ఫెయిల్ అయిపోతుంటారు ప్రియులారా. ఈ రోజు కనబడితే మళ్ళా వచ్చే ఆదివారం కనబడి, బడిలో పిల్లలు ఎంతో సంఘంలో విశ్వాసులు అలా అయిపోయారండి. ఇప్పుడు బడిలో పిల్లలు కూడా అంతండి. ఈ రోజు ఒక 10 మంది ఆబ్సెంట్ అయిపోతారండి. మరుసటి రోజు ఈ 10 మంది వస్తారు, మరో 10 మంది ఆబ్సెంట్ అయ్యింటారండి. టీచర్లందరికీ తెలిసింది. ఇదేంటో మరి, ఎప్పుడు ఫుల్లుగా రారు. ఫుల్లుగా వచ్చిన రోజు ఆ రోజు క్లాప్స్ కొట్టేయాల్సిందే. సేమ్ అంతేనండి. సంఘాల్లో కూడా ఏ రోజు అందరూ వస్తారని సేవకులు ఎదురు చూస్తుంటారండి. ఈ రోజు వచ్చిన వాళ్ళు వచ్చే వారం మరలా రారు. వచ్చే ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చే ఆదివారం రారు. ఎప్పుడు ఆ సంఘంలో ఏమన్నా ఫుల్లుగా వచ్చిన రోజులు కనపరావండి. అసలు నువ్వు సంఘానికే రాలేకపోతున్నావు. నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఫలాలు ఫలించాలి. నువ్వు ఏం కావాలనుకుంటున్నాడు? నువ్వు ఫలాలు ఫలించాలి. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటుంటే అసలు నువ్వు ఫలించడానికి నువ్వు సరిగా ఎక్కడ బ్రతుకుతున్నావు? నీ బ్రతుకులో ఒక క్రమం లేదు. నీ బ్రతుకులో ఒక చక్కటి కట్టడ లేదు. నీ ఇష్టానికి బ్రతికేస్తే నువ్వు ఎలా ఫలిస్తావు? కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే మనం ఫలించాలి. మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలి అని, నువ్వు ఫలిస్తే నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడో. నిజంగా కొన్ని శ్రేష్టమైన సంగతులను దేవుడు ఒక సాదృశ్యంతో మన ముందు పెట్టాలనుకుంటున్నాడు. మనం ఫలించాలనుకున్న దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడో చూడండి. మనం ఫలించాలి అని ఆశపడిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో ఒక మంచి మాటను మనం చూద్దాం ప్రియులారా. ఒక మంచి మాటను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ప్రేమన దేవుని పిల్లలారా, 7వ వచనం జాగ్రత్తగా ఏమాట చూద్దాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఫలింపు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫలింపు గురించి ఒక విలువైన సంగతి చెబుతున్నాడు. ప్రేమ దేవుని వారలారా, అందులో ఈ భూమి కోసం మాట్లాడుతున్నాడండి. నిజంగా బైబులు ఎంత జ్ఞాన గ్రంథం ప్రియులారా. బైబుల్ మాట్లాడని సందర్భం అంటూ ఏమీ ఉండదు. మనకు తెలియకపోవచ్చు, మన జ్ఞానానికి అందకపోవచ్చు. కానీ బైబుల్లో దేవుడు ప్రతి దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడండి. ఇక్కడ భూశాస్త్రం గురించి చెబుతున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు? భూమి ఏం చేస్తుందట? తన మీద తరచుగా కురియు వర్షాన్ని త్రాగుతుంది అన్నాడండి. భూమి వర్షాన్ని త్రాగుతుంది. భూమి వర్షాన్ని త్రాగి, ఇంతకీ ఎందుకు తాగుతుందో చెప్తున్నాడు ఆయన. భూమి ఎందుకు వర్షాన్ని త్రాగుతుంది? ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో అన్నాడండి. ఇంతకీ ఎవరి కొరకు వ్యవసాయం చేయబడాలి భూమి? మన కొరకే కదా, మనుష్యులమైన మన కొరకే కదా. అంటే భూమికి వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు ఆ వర్షాన్ని ఈ భూమి త్రాగాలని కోరుకుంటున్నాడు. త్రాగిన తర్వాత ఇది వ్యవసాయము చేయబడాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, ఇది వ్యవసాయం చేయబడాలి. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించాలి. దేవుడి ఆలోచన చూడండి. ఈ భూమి మీద దేవుడికున్న ఆలోచన, నువ్వు వర్షాన్ని త్రాగిన తర్వాత నా పిల్లలైన వారికి నువ్వు అనుకూలమైన పైరులను ఫలించాలి. నువ్వు అలా ఫలిస్తే నీకు ఆశీర్వాదము అన్నాడు. చూడండి, నువ్వు ఫలిస్తే నీకు ఆశీర్వాదం, నువ్వు ఫలిస్తే నీకు ఆశీర్వాదం. అంటే అనుకూలమైన పైరులను ఈ భూమి ఫలించింది అనుకోండి. ఇప్పుడు భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తాడట. భూమిని దేవుడు ఆశీర్వదిస్తాడు.
అంటే ఇప్పుడు భూమి పండాలి అనుకుంటున్నాడు. ఎవరి కోసం పండాలి? మన కోసం పండాలనుకుంటున్నాడు. మన కోసం ఎందుకు పండాలి? అది పండితేనే కదా మనం బ్రతుకుతాం. అది పండితేనే కదా నీ కడుపు నిండుతుంది. కానీ ఈరోజు మనిషి ఏమనుకుంటాడంటే, ఏవండి దేవుడు నాకేం చేశాడని మాట్లాడుతూ ఉంటాడండి. దేవుడు నాకేమిచ్చాడని మాట్లాడుతూ ఉంటాడండి. నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నాను అంటాడండి. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను. నేను కష్టపడ్డాను. నేను సంపాదించాను. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. ప్రేమణ దేవుని వారలారా, మనిషి ఎప్పుడు పైన ఆలోచిస్తూ ఉంటాడు. దాని మూలాలకు వెళితే కదా అసలు నువ్వు ఎవరి వలన బ్రతుకుతున్నావో అర్థమయ్యేది. నువ్వు ఎవరి వలన బ్రతుకుతున్నావో నీకు ఎందుకు అర్థం కాలేదంటే, నువ్వు పైన ఆలోచిస్తున్నావు. నువ్వు పనికి పోయింది చూస్తున్నావు, 10 రూపాయలు సంపాదించింది చూస్తున్నావు, అంగడికి వెళ్ళి సరుకులు తెచ్చింది చూస్తున్నావు, ఇంట్లో వంట వండి పిల్లలకు పెట్టింది నువ్వు తిన్నది చూసుకుంటున్నావు. లేదా నువ్వు ఉద్యోగం చేసేది చూసుకుంటున్నావు, ఉద్యోగానికి నువ్వు పడిన కష్టం గురించి మాట్లాడతావు. ఆ తర్వాత సంపాదించి ఇదిగో నా పిల్లలను నా భార్యను ఇంత చక్కగా పోషించుకుంటున్నానని నువ్వు పైన చూస్తున్నావు. కానీ దేవుడు నీకు ఏమండి లోతుల్లోనికి వెళ్ళి నీకు తెలియజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానని మనిషి అంటుంటే, ఏమండి భక్తుడు ఏమంటున్నాడు? ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా. ఈ మాట జాగ్రత్తగా చూడండి. ఏమండి పౌలు గారు ఏమంటున్నారు? మనము ఆయన యందు చాలమ్మా బ్రతుకుచున్నాము. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. ఏమండి మనం ఆయన యందు బ్రతుకుతున్నాం అంటే మనిషి వింటాడండి? ఈరోజు మనిషి ఒప్పుకుంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడనే స్థితికి వెళ్ళిపోయాడు. పిచ్చి ఎక్కువైపోయి, మూర్ఖత్వం ముదిరిపోయి దేవుడు ఎక్కడున్నాడనే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడండి. మనం ఆయన యందు బ్రతుకుతున్నామంటే ఏమండి కూర్చున్న మీరు నమ్మగలరేమో, చెప్పే నేను నమ్మగలనేమో, కానీ ఈ సమాజం నమ్ముతుందా? ఆయన యందు నేను బ్రతకడం ఏంటండి? నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా పిల్లల్ని నా భార్యను నేను పెంచి పోషించుకుంటున్నానని మనం మాట్లాడుతుంటే, ఏమండి దేవుడు ఏమంటున్నాడు భక్తుని ద్వారా? నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నాను. యెషయా గ్రంథం మరొక మంచి మాట చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రేమ దేవుని పిల్లలారా, యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచుతున్నాను. బా, ఎవరు పెంచుతున్నారట మనల్ని? నేను పెంచుతున్నాను, నేను పెంచుతున్నాను, నేను పెంచుతున్నానని దేవుడు అంటున్నాడు. నువ్వెక్కడ పెంచావయ్యా? నేను పెంచుతున్నాను నా పిల్లలని మనం అంటున్నాం. నేను పెంచుతున్నాను నా భార్యని, నేను పెంచుకుంటున్నాను నా పిల్లల్ని, నేను పోషిస్తున్నానని మనం అంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాట ఎలా కనపడుతుంది? ఒరే నేను పెంచాను. ఏమంటే భూమి ఆకాశాలతో చెబుతున్నాడు. ఎందుకంటే అవి వింటున్నాయి కనుక, వాటి మధ్యలో మనం బ్రతుకుతున్నాం కనుక నేను కదా పెంచుతున్నాను. వాటికి తెలుసు దేవుడు పెంచుతున్నాడని. ఏమంటే ఆకాశానికి తెలుసు దేవుడు మనల్ని పెంచుతున్నాడని, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడని. ఈ భూమికి తెలుసు దేవుడు మనల్ని పెంచుతున్నాడని, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడని. ఇప్పుడు తెలియనిదంటే ఎవరికంటే ఏమంటే దేవుడు పిల్లలు అని చెప్పుకుంటున్న మనుష్యులుగా మనకే తెలియదు. ప్రేమ దేవుని పిల్లలారా, ఆయన పెంచుతున్నాడు, ఆయన వలన బ్రతుకుతున్నామంటే ఏమంటే ఇప్పుడు మనకు కూడా చాలా వరకు అనుమానం వస్తుందండి. ఎందుకంటే వాక్యంలో ఉన్న సంగతులు అర్థం కాకపోతే ఎలా పెంచుతున్నాడు అబ్బా ఆయన, ఎలా పెంచుతున్నాడు, ఎలా బ్రతికిస్తున్నాడు, ఏమంటే అనుమానం రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నా వలన బ్రతుకుతున్నారు మీరందరూ, నేనే పెంచుతున్నాను అన్నాడు. ఏమంటే ఈరోజు మనం బ్రతకాలన్నా పెరగాలన్నా ఏమంటే ప్రధానమైనవి ఏమిటో తెలుసా? మనిషి సంపాదించలేనివి, మనిషి తన కష్టంతో చేసుకోలేనివి ఏమైనా ఉన్నాయంటే ఏమండి ఒకటి గాలి. మనం చేసుకోగలమా చెప్పండి? ఇప్పుడు మనం బ్రతుకుతున్నది ఏమండి ప్రధానంగా దేని వలన? గాలి వలనే. మరి దేవుడు కదా ఇస్తున్నాడు. నా కాళ్ళ మీద నేను నిలబడి నా బ్రతుకు నేను బ్రతుకుతానంటే గాలి పీల్చుకోకుండా బ్రతుకు, అప్పుడు నువ్వే బ్రతికినట్టు. ఇక రెండవది, మనం బ్రతకాలంటే కావాల్సింది నీరు. ఏమంటే నీరు కూడా మనం తయారు చేసుకుంటున్నామా? అది కూడా దేవుడిచ్చేదే. అంటే ఇప్పుడు నా బ్రతుకు ఏదో నేను బ్రతుకుతున్నానంటే నువ్వు నీరు త్రాగకుండా బ్రతికేయి, అది అసాధ్యం.
ఇక మూడవది ఏమంటే తింటున్న భోజన పదార్థాలు అంటావా, ఇది నా కష్టం అంటావా, నీ కష్టమే. అంగట్లోంచి తెచ్చుకోవడానికి నీ కష్టం అంతే. పండడానికి నీ కష్టం ఏముంది చెప్పు? పండడానికి నీ కష్టం ఏముంది? పండుతుందంటే రైతు కష్టం అంటావేమో, రైతు కష్టం కూడా చిన్నిదే. రైతు కష్టం కూడా చిన్నిదే. అసలు కష్టం దేవుడిది. అసలు కష్టం దేవుడిది. ఎందుకంటే ఏమంటే అదే మనం చదువుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు భూమి పండాలి అంటే, భూమి వ్యవసాయం చేయబడాలంటే భూమి వర్షాన్ని త్రాగాలి, నీరు త్రాగాలి. నువ్వు వేయగలవా నీరు త్రాగడానికి? నీకే తాగడానికి ఉండవు ఒక్కరోజు ఏమంటే మోటార్ చెడిపోతే. నీకే త్రాగడానికి ఉండవు. ఏమంటే భూమి త్రాగడానికి ఎన్ని నీరు కావాలి? అంత నీరు నువ్వెక్కడి నుంచి తాగలవు? అంటే ఇప్పుడు భూమికి త్రాగడానికి నీటిని వర్ష రూపంలో ఇస్తున్నది ఎవరు? దేవుడు. అంటే ఆయన వర్షాన్ని ఇస్తున్నాడు, భూమి త్రాగుతుంది. భూమి త్రాగుతుంది గనుకనే నీ కొరకు వ్యవసాయం చేయబడగలుగుతుంది. ఒకవేళ భూమి త్రాగలేదనుకోండి, ఏమండి ఆ మధ్య కరువు వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. ఏమండి కరువు వచ్చినప్పుడు ఎందుకు కరువు? వర్షాలు పడలేదు గనుక. వర్షాలు పడకపోతే ఏంటి భూమి పండదా? భూమి పండదు. ఎందుకంటే దానికి శక్తి ఉండదు. అది పండాలి అంటే శుభ్రంగా అది కడుపు నిండా నీళ్లు తాగాలి. ఆ నీళ్లు ఎవరు ఇవ్వగలరంటే అది దేవుడు ఇవ్వగలడు. అందుకే హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఈ భూమి ఏమండి వర్షాన్ని తరచుగా త్రాగాలి. భూమి వర్షాన్ని త్రాగుతూనే ఉండాలి. మరి ఇది త్రాగుతూ ఉండాలంటే ఏమంటే ఆ వర్షాన్ని సిద్ధపరిచే పని ఎవరిది చెప్పండి? ఇప్పుడు వర్షాన్ని సిద్ధపరిచే పని ఏమంటే మనుష్యులదా? పోని ప్రభుత్వాలదా? పోని అధికారులదా? పోని శాస్త్రవేత్తలదా? ఎవరండి భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరచగలరు? ఆ పని ఎవరిదన్నప్పుడు ఆ పని దేవునిది. 65వ కీర్తన 65వ కీర్తన 9వ వచనం ప్రేమన దేవుని పిల్లలారా. 65వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు అన్నాడు చూడండి. అంటే దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు ఎందుకు భూమిని దర్శిస్తున్నాడు? నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నిన్ను బ్రతికించాలి కదా, నిన్ను పెంచాలి కదా. అంటే నువ్వు భూమి మీద బ్రతకాలన్నా, నువ్వు భూమి మీద బ్రతికి బట్టగట్టాలన్నా నిన్ను బ్రతికించుకొని పెంచాలి అంటే ఇప్పుడు భూమిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, భూమిని దర్శించాలి, దాని మీద వర్షాన్ని కురిపించాలి. ఎందుకు వర్షాన్ని కురిపించాలి? వర్షాన్ని ఎందుకు కురిపించాలన్నప్పుడు ఏమండి మరొక మంచి మాట 68వ కీర్తన. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది. 68వ కీర్తన 9వ వచనం ప్రేమన దేవుని పిల్లలారా. 68వ కీర్తన ఈ మాట చూడండి. దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అన్నాడు చూడండి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఏమండి భూమి అలసిపోతుందా? అలసిపోతుందండి. ఏమండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే మనం అలసిపోమా చెప్పండి? మనం అలసిపోమా? ఉదయాన్నే 8ంటికి 9ంటికి నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు. మళ్ళీ సాయంత్రం 4-5ంటికి ఇంటికి వచ్చేటప్పటికి ఏమండి ఆనందంగా ఉత్సాహంగా చలాకీగా వస్తావా? ఏమండి అలసిపోయి ఏమండి ముఖం వాడిపోయి వస్తావా ఇంటికి? అలసిపోతాం మనం. ఎందుకు అలసిపోయావు? ఉదయం నుంచి పని చేసావు కదా. అంటే పని చేసిన ఏ ఒక్కరైనా అలసిపోతే మరి భూమి పనిలో లేదా? నీ కోసం పండుతుందే, పండే పనిలో ఉంది, మరి పండుతుంది అది. ఏమంటే అది పండిన ప్రతిసారి అది కూడా ఏమైపోతుందో తెలుసా? అలసిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. భూమి అలసిపోతుంది, భూమి అలసిపోతుంది. ఏమంటే ఏ శాస్త్రవేత్త చెప్పలేదండి మనకి ఇంతవరకు. భూమి అలసిపోతుందని ఎవరు చెప్పారు చెప్పండి? ఏమండి 2 పంటలు వేయి, 3 పంటలు వేయి, పంటలు వేయడం చెబుతున్నావు. దిగుబడి ఎలా తెచ్చుకోవాలో అని ఎరువులు వేయడం చెప్తున్నావు. అసలు అది అలసిపోతుంది రా, దానికి రెస్ట్ ఇవ్వాలని ఏమంటే చెప్పింది బైబిల్ మాత్రమే ప్రియులారా. భూమి అలసిపోతుందని దేవుడు దానికి రెస్ట్ ఇవ్వమన్నాడు. 6 సంవత్సరాలు పంటలు వేసుకొని 7వ సంవత్సరం ఏమన్నాడో తెలుసా? రెస్ట్ ఇచ్చేయండి భూమికి. ఎందుకు? అది అలసిపోతుంది. నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రంతా నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావే, మరి భూమికి రెస్ట్ ఇవ్వవా? భూమి కూడా అలసిపోతుంది, దానికి రెస్ట్ ఇవ్వమని దేవుడు బైబిల్లో రాయించాడు. ఇక్కడ వర్షం కూడా ఏం చేస్తుందట? వర్షం కూడా ఏం చేస్తుంది? సమృద్ధిగా వర్షం కురిసిందంటే అది అలసి ఉండగా
నీవు దానిని బలపరిచితివి అన్నాడు చూడండి. అలసిపోయిన భూమి మరల బలాన్ని పుంజుకుంటుంది దేని ద్వారా? ఏమండి? వర్షము ద్వారా ప్రియులారా.